నిన్న ఈ ఛానల్లో ఏదైతే చెప్పడం జరిగిందో అదే ఈరోజు జరిగింది. హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇలాంటి బ్లాక్ బస్టర్ కాదు, కేవలం 20 కోట్ల బడ్జెట్లో హై అండ్ గ్రాఫిక్స్తో తీసినటువంటి ఈ మూవీ తిరుగులేని బ్లాక్ బస్టర్ అయింది. ఒక్క షోతోనే ఒక్కసారిగా పెళ్ళుబికే టాక్ బయటకు వచ్చింది. అంత అద్భుతమైనటువంటి హ్యూజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది ఈ మూవీ. ప్రశాంత్ వర్మ యొక్క ఇమాజినేషన్కి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. అసలు ఇటువంటి బ్లాక్ బస్టర్ హిట్ ఎవరు ఊహించినది. తేజ సజ్జా ఈ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. అంత పెద్ద హిట్ కొట్టింది ఈ మూవీ. నిన్న యుఎస్ఏ నుంచి వచ్చినటువంటి రివ్యూలు చూస్తేనే అక్కడ ట్రెమెండస్ హిట్ కనిపించింది. ఇక ఇండియాలో ఈరోజు రిలీజ్ అయినటువంటి ఈ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తుందని చెప్పడంలో డౌట్ లేదు. మొదటి రోజు అయితే 50 కోట్లు అవలేలగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు గుంటూరు కారం మూవీ అయితే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా అయితే బాగాలేదన్న టాక్ గట్టిగా వినబడుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా గుంటూరు కారం సినిమాని దుమ్మెత్తిపోస్తున్నారు. అది అలా ఇలా కాదు, ఇంత పెద్ద హీరోని పెట్టుకొని ఇంత పెద్ద డైరెక్టర్ ఏం చేశాడు, సంక నాకాడా? ఇంత సెన్సేషనల్ హీరోని పెట్టుకొని మరి ఇంత నీచమైన సినిమా తీస్తాడా అన్నటువంటి దుమ్మెత్తిపోస్తున్నారు జనం. హనుమాన్ మూవీ మాత్రం అసలు ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అనిపిస్తుంది. నార్త్ ఆడియన్స్ అయితే మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు.